హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే హెల్తీ క్రాస్ స్ప్రెడ్. సో మీ మనసులో ఉండే వ్యక్తితో మీ కనెక్షన్ ఎలా ఉండబోతుంది అంటే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది బేసిక్ గా ఈ రీడింగ్ యొక్క టాపిక్ అన్నమాట. సో ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చండి. ఇది ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, లేదంటే లవర్స్, వైఫ్, హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చండి. సో ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. బేసిక్ గా మనం చూడబోయేది ఏంటంటే ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, ఈ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇది కొనసాగుతుందా, ఎండ్ అయిపోతుందా, లేదంటే ఇలాగే స్టక్ ఎనర్జీలో ఉంటుందా అనేది ఈ రోజు మన రీడింగ్ యొక్క టాపిక్ అన్నమాట. సో ఈ అరేంజ్మెంట్ అంతా ఎందుకు చేశారంటే 10 కార్డ్స్ మనం తీయాల్సి ఉంటుంది. 10 కార్డ్స్ కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి మనకి ఒక క్లియర్ కట్ గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది చాలా పురాతనమైన ఒక టెక్నిక్ అన్నమాట. టారోలో ఇది చాలా యాక్యురేట్ గా అనుకుంటారనమాట. అంటే ఈ రీడింగ్ లో గనక అవుట్కమ్ ఏది వస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అని అందరూ నమ్ముతారు. సో నా యొక్క వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా ఈ రీడింగ్ అంటే చాలా ఇష్టం. హెల్తీ క్రాస్ స్ప్రెడ్, 10 కార్డ్ స్ప్రెడ్ అన్నమాట. సో సో చూద్దాము మనకి ఎటువంటి రీడింగ్ వస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సో ఏదో ఒక విధంగా మీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అయితే గనక రీడింగ్స్ అనేవి మీకు రెజినేట్ అవుతాయి. ఓకే, సో మీకు ఇంకా ఎలాంటి రీడింగ్స్ కావాలి అని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. కానీ పర్సనల్ రీడింగ్స్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారు, అది తప్పండి. మీ యొక్క మీకు మీ పర్సన్ కి మధ్యలో జరిగే ఏ విషయాలు ఉంటాయో అది పబ్లిక్ గా నేను చెప్పలేను కదా. సో దానికి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవాలి. సో నాకు ధనుసు రాశి, నా పర్సన్ నేను కలుస్తామా లేదా చెప్పండి. సో ఇట్లాంటివంతా రాయొద్దండి. అంటే నాకు నా ఛానల్ కొత్తగా కొంతమంది చేరారనమాట, వాళ్ళకి తెలియటం లేదు ఎలాగా ఉంటుంది రీడింగ్స్, టారో రీడింగ్స్ అనేది. సో అలాంటి కామెంట్స్ అయితే పెట్టద్దండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ వీకెండ్స్ లోనే నేను చేయగలుగుతాను, వీక్ డేస్ లో అయితే నేను చేయలేను. ఓకే, సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఓకే, సో చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి. కార్డ్ నంబర్ 1, 2, 3, 4, 5. చూసారా, దీనికి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే, కార్డ్ నంబర్ 6, 7, 8, 9, 10. సో ఇది వచ్చేసి అవుట్కమ్. ఓకే, ఐ హోప్ మీ కార్డ్స్ అన్ని కనబడుతున్నాయని అనుకుంటాను. ఇది వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్ అనమాట. సో ఇక్కడ ఈ కనెక్షన్ లో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది కనబడతా ఉంది. ఓకే, సో కొంచెం అరేంజ్ చేద్దాము. యా, అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే గనక మీ ఇద్దరి కనెక్షన్ లో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉందండి. ఇద్దరు ఒకరి గురించి ఒకరు అపోహలు పడటం గాని, అజంప్షన్స్ చేయటం గాని, సో ఊహించుకోవడం గాని, ఒక ఇల్యూషన్స్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ప్లస్ మీకు గాని వాళ్ళకి గాని చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరినైనా యాక్సెప్ట్ చేయొచ్చు. సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరితో ఉండాలి అనేది. అది మీ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, లేదంటే మీ వ్యక్తి సైడ్ నుంచి అయినా అవ్వచ్చు. సో ఎలాగా ఏది మీకు అప్లికబుల్ అయితే అది తీసుకోండి. కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది కనబడుతుంది, లాట్ ఆఫ్ చాయిసెస్ అనేది కనబడుతున్నాయి. ఓకే, సో మన రీడింగ్ స్టార్ట్ చేద్దాము. కార్డ్ నెంబర్ 1, సో ఇది ప్రెసెంట్ అన్నమాట. ప్రెసెంట్ మీ లైఫ్ లో ఏం జరుగుతుంది, మీ ఇద్దరి కనెక్షన్ లో ఏం జరుగుతుంది అంటే గనక ఒక రకమైన క్లారిటీ కోసం చూస్తున్నారు. ఓకే, సో అది ఇద్దరు చూడొచ్చు, లేదంటే మీ వ్యక్తి ముఖ్యంగా చూడొచ్చు. ఒక క్లారిటీ కోసం చూస్తున్నారు. సో వాళ్ళు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నుంచి ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు నీకేం కావాలి, నువ్వేం ఆశిస్తున్నావు,
నేను అది ఇవ్వగలనా లేదా, లేదంటే నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేసావు, నీ మనసులో ఏముంది, నువ్వు అలా బిహేవ్ చేయడానికి గల కారణం ఏంటి. ఒకవేళ మీరు ఏదైనా ఒక మాట అంటే కూడా ఎందుకు నన్ను అన్నావు ఆ మాట, సో దానికి నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నట్టుగా ఒక రకంగా చూడాలంటే ఆ ఒక షార్ట్ టెంపర్ అనేది, కోపం అనేది, ఒక తొందరపాటుతనం అనేది, తొందరపాటు నిర్ణయం అనేది కనిపిస్తోంది. సో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జీవితంలో ఒక పెను తుఫాను అనేది వచ్చింది. అది మీ వల్లైనా అయి ఉండొచ్చు, వేరే వాళ్ళ వల్ల అయినా అయి ఉండొచ్చు. సో ఆ తుఫానుని తప్పించుకోవడానికి మీ దగ్గరికి అనేది వస్తున్నారు. మీ దగ్గర ఏమైనా ఒక ఆన్సర్ ఉంటుందేమో, ఒక సొల్యూషన్ ఉంటుందేమో అన్నట్టుగా చాలా ఫాస్ట్ యాక్షన్ అనేది నాకు కనబడతా ఉంది. సో ప్రెసెంట్ గా మీ దగ్గరికి వాళ్ళు వద్దామనేసి ఆల్రెడీ బయలుదేరి ఉన్నారు. సో చాలా తొందరగా జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా అది రీయూనియన్ లేదంటే అది ఒక ప్రేమ పూరితమైన కనెక్షన్ అట్లా అని కాదు. ఒక క్లారిటీ కోసం ఈ వ్యక్తి రావాలనుకుంటున్నారు. ఇది ఎవరైనా కావచ్చు కదా, అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈ వ్యక్తికి ఏంటంటే ఒక నిజం తెలియాలి, దానికోసం అని చెప్పేసి వాళ్ళు చాలా ఫాస్ట్ గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఈ మీ ఇద్దరి కనెక్షన్ లో వాట్ ఈస్ ద ఛాలెంజ్? ఛాలెంజ్ వచ్చేసి 5 ఆఫ్ వాండ్స్ అనమాట. అంటే 5 ఆఫ్ వాండ్స్ అంటే మనం ఎప్పుడు చెప్తాం కదా, ఆల్వేస్ ఒక కాంపిటీషన్, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారండి మీ కనెక్షన్ లో. సో ఇది ఎటువంటి కనెక్షన్ అయినా కావచ్చు. అంటే ఎలాగంటే జనాలు వాళ్ళ అభిప్రాయాలు అనేది తెలియజేస్తున్నారు మీకు. సో అదేంటంటే మీకు ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఒక విధంగా ఆలోచించవచ్చు, వేరే వాళ్ళు ఇంకొక రకంగా చెప్పొచ్చు. అంటే మీ గురించి మీ పర్సన్ కి చెప్పేవాళ్ళు, మీ పర్సన్ గురించి మీకు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని ఇద్దరిని కూడా అబ్జర్వ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా కష్టంగా ఉంది. కనెక్షన్ లో అసలు గొడవలు రావటానికి కానీ, మిస్అండర్స్టాండింగ్స్ రావటానికి కానీ కారణం ఎవరు అంటే గనక అది వేరే వాళ్ళు. సో అది మీ కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్, ఎవరైనా కావచ్చు. సో వీళ్ళు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక ఫైర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో లేనిపోనివి, ఉన్నవి లేనివి మీకు వాళ్ళకి చెప్పడము, దానివల్ల ఇద్దరు ఫైటింగ్ చేసుకోవటము, గొడవలు ఆడుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రెసెంట్ లో ఏంటంటే ఆ క్లారిటీ కోసమే మీ పర్సన్ మీ దగ్గరికి ఎంత ఫాస్ట్ గా రావాలంటే అంత ఫాస్ట్ గా వద్దాం అనుకుంటున్నారు. అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నారు, అసలు ఎందుకు ఇలాగా అయింది, ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేసావు అన్నట్టుగా అడుగుదామని ట్రై చేస్తున్నారు. అసలు పాస్ట్ లో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, పాస్ట్ లో ఏం జరిగింది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, పాస్ట్ లో అయితే మీరు ఖచ్చితంగా నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెము మీ యొక్క పర్సన్ పైన అరవడం కానీ, లేదంటే ఒక షార్ట్ టెంపర్ తో మీరు వాళ్ళని ఏదైనా మాట అనడం కానీ జరిగింది. మీరు చాలా కోపంగా ఒక ఏదైనా ఒక చర్య తీసుకున్నారు. ఈ వ్యక్తి మీకంటే చిన్నవారు కూడా అయిండొచ్చు. సో మీరు అన్న మాటలకి ఈ వ్యక్తి చాలా గాయపడ్డారనమాట. చాలా భయం కూడా వేసింది. మీరు మీ దగ్గరికి రావాలన్నా, మీతో మాట్లాడాలన్నా వాళ్ళకి భయం కూడా ఉందన్నమాట. ఏమో మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారో, మీరు ఏ మూడ్ లో ఉంటారో, అంటే యు ఆర్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. మీకు ఎంతసేపు మీ యొక్క దృష్టికోణమే గాని ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మీరు పెద్దగా ఆలోచించరు. అంటే ఏంటంటే మీకు అది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్, ఇంకా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీరు వినరు, అర్థం చేసుకోవటానికి ట్రై చేయరు. ఇది వాళ్ళు మీ పర్సన్ యొక్క అభిప్రాయం మీ పైన. అంటే వెరీ స్ట్రిక్ట్ అన్నట్టు. మీరు చాలా నిజాయితీగా ఉంటారు, చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారు, కానీ ఎట్ ది సేమ్ టైం అవతల వ్యక్తి కూడా అలాగే ఉండాలి అని మీరు కోరుకుంటారు. యాక్చువల్ గా అది తప్పు కాదు. చాలా మంది మన ఆడవాళ్ళలో ఏంటంటే ఇలాగే ఉంటారు. ఎందుకంటే మనము నిజాయితీగా ఉన్నాము, ఆపోజిట్ పర్సన్ కూడా అట్లే ఉండాలి అని మనం అనుకుంటాం. సో మీరు ఏంటంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు ముఖం మీద చెప్పేస్తారు. మీకు ఏదైనా సరే ఒక విషయం అనిపించింది అంటే గనక మీరు ఎటువంటి సిగ్గు భయము ఏమీ లేకుండా మొహం మీద చెప్పేస్తారు. నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేసింది తప్పు, నువ్వు సరిదిద్దుకో అన్నట్టుగా మీరైతే మొహం మీద చెప్పేస్తారు. అది వాళ్ళకి ఒక రకంగా బాధ, భయము రెండు ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే నాకు చెప్పుకునేకి ఒక అవకాశం అనేది ఇవ్వకుండా చేశారు కదా, నువ్వు అలా చేశావు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో దానివల్ల చాలా దూరం అయిపోయారని చెప్పొచ్చు. మీ ఇద్దరికి ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడింది.
సో అది ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు. ఇద్దరు అయితే ప్రస్తుతానికి అంటే ఏ క్లారిటీ లేకుండా మాట్లాడుకోవడం మానేశారు, లేదంటే లెస్ కాంటాక్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో నియర్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది అసలు మీ ఇద్దరి మధ్యలో? ఓకే, డెత్. సో మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ లో వాళ్ళు ఒక విషయం తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నారో, ఒక నిజం తెలుసుకోవడానికి, ఒక ఫైట్ చేయడానికి వస్తున్నారు, ఆ ఫైట్ అనేది ఎండింగ్ కి దారి తీయవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యక్తి నీ దగ్గరికి వచ్చేది ఎందుకంటే తన నిర్ణయం చెప్పడానికి, తన అభిప్రాయం చెప్పడానికి, మిమ్మల్ని ఒకసారి లాస్ట్ సారి అడగడానికి. కానీ ఈ సిచ్యువేషన్ అనేది మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోతే గనక మీకు ఈ కనెక్షన్ అనేది పర్మనెంట్ గా ఎండ్ అయిపోయే అవకాశం ఉంది. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్, ఎంతసేపు ఒకరినొకరు గౌరవం లేకుండా మాటలు అనుకుంటూ, అనుమానించుకుంటూ, గొడవ పెట్టుకుంటూ, ఇలాంటి రిలేషన్షిప్ అనేది నాకు అనవసరము. ఎందుకంటే ఇప్పుడు ఏ కనెక్షన్ లో అయినా రెండు విషయాలు ముఖ్యమండి. ఒకటి వచ్చి రెస్పెక్ట్, ఇంకొకటి వచ్చి నమ్మకం. ట్రస్ట్, రెస్పెక్ట్ లేని చోట అది ఎటువంటి కనెక్షన్ అయినా కానివ్వండి, అది వేస్ట్ అనమాట. సో అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, ఎవరైనా కావచ్చు. ఈ రెండు విషయాలు లేకపోతే గనక ఆ కనెక్షన్ అనేది వ్యర్థం. సో అదే విధంగా ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు, ఇది ఒక టాక్సిక్ కనెక్షన్, దీని వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, మా ఇద్దరికి అసలు కంపాటబిలిటీ లేదు, మేమిద్దరం అసలు కలిసి ఉండడానికి ఏ ఒక్క పాయింట్ కూడా మాకు మ్యాచ్ అవ్వటం లేదు. సో దానివల్ల ఏంటంటే నాకు ఇంకా ఈ కనెక్షన్ అనేది అనవసరము అని ఎండ్ అయిపోయే అవకాశం కూడా ఉందన్నమాట ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఈ పరిస్థితిలో? అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? సో మీరేంటంటే ఇంకా మీకు కొంచెం ఆశ అనేది ఉంది, ఈ కనెక్షన్ లో నేను ఇన్వెస్ట్ చేస్తే గనక ఈ కనెక్షన్ ముందుకు వెళుతుంది అంటే. మీరు మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఈ కనెక్షన్ ని బాగు చేయడానికి, బతికించడానికి, ముందుకు తీసుకువెళ్ళడానికి మీ ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు. మీరు ఏమంటారంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మనము కొత్తగా స్టార్ట్ చేసి ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకువెళ్దాము. ఈ కనెక్షన్ ని మనము మన ఇద్దరి చేతిలోనే ఉంది కదా, మనం మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చి కొత్తగా స్టార్ట్ చేద్దాము, ఈసారి ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ చేద్దాము, ఒకరినొకరు నమ్మి నమ్మకంతో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా మీరు ఉన్నారు. మీ యొక్క ఆఫర్ అనేది, స్టెబిలిటీ అనేది, కమిట్మెంట్ అనేది మీరు ఈ వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటున్నారు. సో మీరు మీ టైం ఇన్వెస్ట్ చేద్దాము ఈ కనెక్షన్ లో అనేసి మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అవతల వ్యక్తి అభిప్రాయం అనేది వేరేగా ఉంది. కానీ మీరు ఈ పరిస్థితిలో ఏంటంటే మీరు స్ట్రాంగ్ గా నిలబడి ఓకే మనం ఒక కొత్త న్యూ బిగినింగ్ చేద్దాము అన్నట్టుగా అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. అసలు రీజన్ ఏంటి? ఈ ఇష్యూకి రీజన్ ఏంటి? ఈ ఇష్యూకి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక రిస్ట్రిక్షన్, ఒక బ్లాకేజ్, ఒకరితో ఒకరు ఓపెన్ గా మాట్లాడుకోలేకపోవటము. సో ఇద్దరు మేబీ మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఏదో ఒక విధమైన బ్లాకేజ్ అనేది కనబడుతుంది. ఈ బ్లాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకరు లైఫ్ లో ఏం జరుగుతుంది ఇంకొకరికి తెలియటం లేదు. అలాగని మీరిద్దరూ ఒకరు గురించి ఒకరు ఏదైనా చెప్పాలి అంటే కూడా మీకు అవకాశం రావట్లేదు. సో అది మెయిన్ ఇష్యూ ఏంటంటే మీరు సంజాయిషి ఇవ్వకుండా, లేదంటే ఒక క్లారిటీ ఇవ్వకుండా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే అవతల వ్యక్తికి అవకాశం రావట్లేదు, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది అవతల వ్యక్తికి అవకాశం అనేది రావట్లేదు. అది మీకైనా అవ్వచ్చు, మీ పర్సన్ కైనా అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. ఈ కనెక్షన్ అనేది ఒక స్టక్ ఎనర్జీలో వెళ్ళిపోయింది. మొత్తం అంతా ఈ రీడింగ్ లో చూస్తే కనుక సోర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సోర్డ్స్ అంటే ఏంటంటే ఓవర్ థింకింగ్, ఆలోచన, గొడవలు, ఒక లాజికల్ థింకింగ్, అంటే మనసుతో కాకుండా మైండ్ తో ఆలోచించడం అన్నమాట. ఒక ఏమంటారు, ప్రాక్టికల్ గా ఆలోచించడం. సో ఇల్యూజన్స్ ఇవేమి కాకుండా అసలు మనకి ఇద్దరికి సెట్ అవుతుందా లేదా, మన ఇద్దరం ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అన్నటువంటి ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళడం అనేది సూచిస్తుంది ఈ స్వర్డ్స్ సూట్ అన్నమాట. సో చూద్దాము మీ భయం ఏంటి అసలు, వాట్ ఈజ్ యువర్ ఫియర్? ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. మీ ఫియర్ ఏంటంటే ఈ కనెక్షన్ లో న్యూ బిగినింగ్ అవుతుందా లేదా అనేది మీ యొక్క భయం అన్నమాట.
మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. ఆ న్యూ బిగినింగ్ అనేది ఈ వ్యక్తి చేస్తారా చెయ్యరా? యాక్చువల్ గా చెప్పాలంటే మీరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే ఈ వ్యక్తికి ఒకవేళ ఫిజికల్ గా దగ్గర అవ్వాలనుకుంటే కూడా నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లము లేదు. కానీ ఈ వ్యక్తి అంటే మీ చెయ్యి దాటిపోయింది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటే కూడా, నేను ఏమి ఆ వ్యక్తికి ఇవ్వాలనుకుంటే కూడా ఆ వ్యక్తి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితిలో లేరు. అంటే ఈ విషయం ఏదైతే ఉందో అది నా చెయ్యి దాటిపోయింది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. అదే మీ యొక్క భయము. అంటే మళ్ళీ మేమిద్దరం కలుస్తామా లేదా, మళ్ళీ మాకు న్యూ బిగినింగ్ జరుగుతుందా లేదా అన్నట్టుగా మీ యొక్క భయం అన్నమాట. అసలు మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఏంటి? అంటే ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు, మీ ఇద్దరి గురించి ఏం చెప్తున్నారు? సో మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, రిలేటివ్స్, ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ గా చూస్తున్నారండి. మీ ఇద్దరి కనెక్షన్ ఏదైతే ఉందో, అయ్యో ఇలా జరిగిందకూడదే, ఇద్దరు ఈ కనెక్షన్ పైన వర్క్ చేస్తే బాగుంటుంది, ఇద్దరు మళ్ళీ కలిసి నార్మల్ గా ఉంటే బాగుంటుంది, అయ్యో ఎంత బాగా ఉండేవారు కదా ఇద్దరు, సో ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మీరిద్దరూ ఈ కనెక్షన్ పైన వర్క్ చేయాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఎవరైతే మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టారో, ఎవరైతే మీ ఇద్దరి మధ్యలో ఒక అపార్థాలు అనేది సృష్టించారో, సో వాళ్ళు అనుకుంటున్నారు లేదు లేదు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చి మళ్ళీ కష్టపడితే ఈ కనెక్షన్ పైన మళ్ళీ ఈ కనెక్షన్ అనేది బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. సో వాళ్ళైతే మీ మంచే కోరుకుంటున్నారు కానీ మీ చెడు అనేది వాళ్ళు కోరుకోవటం లేదు. ఒకవేళ బై మిస్టేక్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా వీళ్ళ వల్ల జరిగి ఉంటే కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయ్యో మేము అనవసరంగా చెప్పాం కదా, అయ్యో వీళ్ళిద్దరు ఇలాగా దూర దూరం అయిపోతున్నారు కదా అన్నట్టుగా వాళ్ళకి బాధ కూడా ఉందన్నమాట. సో మీ ఆశ ఏంటి? ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఏంటి మీ ఐడియాస్ ఏంటి? ఓకే, మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారండి మీరు. ఒక క్లారిటీతో ఒక కూర్చొని మాట్లాడి ఇద్దరూ కలిసి అపార్థాలు ఏవైతే ఉన్నాయో అది క్లియర్ చేసుకొని ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ప్రశాంతంగా మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే మీకు ఆలోచన ఉంది. మీరు దాని గురించి వెయిట్ చేస్తున్నారు. సో న్యూ బిగినింగ్ ఎప్పుడు అవుతుందా అన్నట్టుగా చాలా పేషెన్స్ గా మీరు వెయిట్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి మీరు ఏం చేయాలో అదంతా చేయడానికి మీరు రెడీగా ఉన్నారండి. కానీ అవతల వ్యక్తికి మనసు విరిగిపోయింది. సో ఏది జరిగిందనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో అవతల వ్యక్తికి ఒక రకంగా మనసు అనేది విరిగిపోయి మీ ఇద్దరు ఒకవేళ మీకు వయసు వరుస కూడా అవ్వచ్చండి. మీరే ఒకవేళ మనసు విరిగిపోయి ఈ వ్యక్తిని బ్లాక్ చేసి ఉండొచ్చు. కానీ మీరు ఈ రీడింగ్ చూస్తున్నారంటే గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తారు కదా ఆ వ్యక్తి పైన. సో ఆ విధంగా మీరైతే న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారు. ఓకే, పాసిబుల్ అవుట్కమ్ అసలు ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీరు ఏం బాధపడాల్సిన పని లేదండి, మీరు భయపడాల్సిన పని లేదు. మీ ఈ కనెక్షన్ కి ఏదైతే ఉందో, మీ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి స్టెబిలిటీ వస్తుంది. మళ్ళీ ఇద్దరు ఒకరిపైన ఒకరు నమ్మకం ఉంచుతారు. ఈ వ్యక్తి ఒకవేళ ఈ కనెక్షన్ డెడ్ అయిపోయింది అని వెళ్ళిపోతేనే కూడా మళ్ళీ ఒక కొత్త రకంగా ఈ కనెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు మీరిద్దరు. సో మేబీ ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో, ఈ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఇది ఒక టెంపరీ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత మీ కనెక్షన్ లో మళ్ళీ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు, కలిసి మీరు ఒక గ్రో అవుతారు, ఇద్దరు కలిసి గ్రో అవుతారు. ఒకవేళ మీరు వైఫ్ గానీ హస్బెండ్ గానీ గురించి చూస్తూ మీ అసలు వీళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా, మా ఇద్దరికి కనెక్షన్ అనేది మళ్ళీ ఏర్పడుతుందా, మేమిద్దరం కలిసి ఉంటామా అంటే గనక ఖచ్చితంగా కలిసి ఉంటారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనేది వెరీ వెరీ పాజిటివ్ కార్డు, వెరీ స్టేబుల్ కార్డ్ అనమాట. సో ఖచ్చితంగా మీరిద్దరూ ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకొని ఈ కనెక్షన్ అనేది ముందుకనే తీసుకువెళ్తారు. సో అవుట్కమ్ అనేది చాలా చాలా పాజిటివ్ గా ఉంది. కానీ దానికి మీరు కొంచెం ఒక పేషెన్స్ అనేది ఉండాలి. ఆగస్టు తర్వాత మీకు మంచి రోజులు అనేవి రాబోతాయి. ఈ వ్యక్తితో మీకు కనెక్షన్ అనేది బలపడబోతుంది, ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది. సో మీ ఇద్దరు కూడా మళ్ళీ హ్యాపీగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఓకే, సో ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. 888 అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఖచ్చితంగా ఒకవేళ మీకు ఏమైనా శని దోషాలు కానీ ఏదైనా గ్రహ పీడలు కానీ ఉంటే కూడా అది పోవడానికి ఏదైనా ఒక ప్రయత్నం చేయండి. ఒక టెంపుల్ కి వెళ్ళటం కానీ ఏదైనా పరిహారాలు చేయటం కానీ ఏదైనా మీరు పాటిస్తే గనక
మీ జీవితంలో ఒక మంచి రోజులు, మంచి అవుట్కమ్ అనేది రావడానికి చాలా ఇది గ్యారంటీ అనేది ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపటి రీడింగ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.